హాయ్ హలో అందరు ఎట్లున్నారు బాగున్నారా? నేను బాగున్నా. మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే నా పేరు దీప్తి. నేను యూఎస్లో ఉంటా. సో మన ఫ్యామిలీ వీడియోస్ ఉంటాయి అన్నమాట అన్నీ. సో ట్రావెల్, ఫుడ్, షాపింగ్ ఇట్లాంటి వీడియోస్ ఉంటాయి. సో ఈ వీడియో వచ్చేసి భోగి అండ్ సంక్రాంతి వీడియో అనమాట. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేక అండ్ ఆల్సో నేను ట్రావెల్ చేస్తుండే కుదరలేదు అందుకని చెప్పి. సో బేసిక్గా భోగి రోజు భోగి పళ్ళు పోద్దాం అనుకున్నాం కానీ డెకరేట్ చేద్దామని అనుకోలేదు. సో అందుకని హడావిడిగా అయిపోయింది. సో మేమేం చేసినామంటే ఇంట్లో ఉన్న వస్తువులతోనే డెకరేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. అప్పట్లోదప్పుడు అనుకొనేసి ఇంకా అత్తమ్మ చీరలు తీసుకొని కాంట్రాస్ట్ కలర్స్ తీసుకున్నాం కొంచెం ట్రెడిషనల్ లుక్ రావడానికి అని చెప్పి. బ్లూ అండ్ ఎల్లో కలర్ అట్లా తీసుకున్నాము. అండ్ బంతిపూల మాలలు ఇంటి దగ్గర దొరుకుతాయి కదా అవి తెప్పించిన అనమాట. అండ్ చిన్న చిన్న కైట్స్ కూడా, సంక్రాంతి కాబట్టి కైట్స్ ఎక్కువ కాబట్టి చిన్న చిన్న కైట్స్ తెప్పించా. అది ఒక 15-20 రూపీస్కి ఒకటి దొరుకుతుంది అనమాట, ఒక ప్యాకెట్. సో అట్లా తీసుకొచ్చేసి ఇట్లా సింపుల్గా పెట్టేసినాము, టైం లేకుండా ఎక్కువ అందుకని చెప్పి. తర్వాత స్నానం చేయించాలన్నమాట. దానికైతే ఇంకా వామ్ వాటర్, అంటే మనం నార్మల్గా స్నానంకి వామ్ వాటర్ పెట్టుకుంటాం కదా, ఆ వాటర్లో ఫ్లవర్స్ వేసుకోవాలి, పాలు, నువ్వులు, అక్షింతలు వేసి మంచిగా మిక్స్ చేసి ఇంకా ఆ నీళ్ళతో స్నానం చేయించాలన్నమాట. తర్వాత అత్తమ్మ వాడికి తలకి ఆయిల్ కూడా పెడుతుంది, మంచిగా పెట్టి ఒక 2 నిమిషాలు అట్లా మసాజ్ చేస్తే కొంచెం వాడు కూడా రిలాక్స్ అవుతుంది కదా అని చెప్పి పెట్టింది. ఆ తర్వాత ఇంకా చిన్నప్పటి టబ్ ఉందన్నమాట వాడిది, బాత్ టబ్. దాంట్లో కూర్చోబెట్టేసి ఆ వాటర్ అంతా వేసినాము, వాడు ఆడుకుంటాడు కదా అని చెప్పి. వాడికి అంతా కొత్తగా అనిపించింది, ఈ ఫ్లవర్స్ ఎందుకు వేసిండ్రు అనుకుంటున్నాడు వాడు. వాడికి ఏంటంటే వాడి కార్స్ వేసుకుంటాడు వాడు స్నానం చేసేటప్పుడు బకెట్లో అట్లా. సో వాడి కార్స్ తర్వాత ఈ ఫ్లవర్స్ అంతా చూసి వాడికి ఖుషి అవుతుంది లోపల, ఇదేంతో వెరైటీగా ఉంది అనుకుంటా. సో తర్వాత ఏం చేసినామంటే అత్తమ్మ, మామయ్య, నేను, మా అమ్మ, తర్వాత చెల్లి వీళ్ళందరూ కలిసి ఇంకా స్నానం చేయించినాం. చింటూ అయితే లేకుండే. కైట్స్ ఫెస్టివల్ కదా, సో జనరల్గా హైదరాబాద్లో ఎట్లుంటుంది, ఫుల్ కైట్స్ అదే ఉండే. ఇంకా పొద్దున పోయిండనమాట, కరెక్ట్ టైంకి వస్తా అని చెప్పి వెళ్ళిండు. సో మేమైతే ఇంకా ఈ స్నానం కూడా చేపించేసినాము. ఆ తర్వాత జనరల్గా మనకి కొత్త బట్టలు తీసుకుంటే దేవుని దగ్గర పెట్టి ఇట్లా బొట్టు పెడతాం కదా, సో వాడిది కూడా అట్లే పెట్టినా అనమాట. ఆ తర్వాత వాడికి కూడా బొట్టు పెడుతుంటే వాడికి వద్దంట, బొట్టు తూడ్చేసుకుంటుండు. తుడిచిన తర్వాత ఇంకా సెటప్ చేసేసిన భోగిపళ్ళు ప్లేట్ అనమాట. సో బేసిక్గా భోగిపళ్ళది మిక్స్ మనకి బయట దొరికేస్తుంది. భోగిపళ్ళు, చెరుకు గడ్డలు, ఆ తర్వాత పువ్వులు, దాంట్లోకి అక్షింతలు ఉంటాయి, దాంట్లో కాయిన్స్ అండ్ చాక్లెట్స్ అనమాట. ఇవన్నీ వేసి మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్నా. ఆ తర్వాత దేవుడికి ఇంకా పూజ చేసి హారతి ఇచ్చిన. తర్వాత కృష్ణుడికి ఫస్ట్ మనము భోగిపళ్ళు పోయాలి అంటారు కదా, ఫస్ట్ కృష్ణుడికి పోసేసిన తర్వాత ఇంకా హారతి ఇచ్చి ఇంకా అందరూ హారతి తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా అప్పట్లోగా ఇంకా అందరు చుట్టాలు కూడా వచ్చేసిండ్రు అనమాట. సో ఇంకా అందరు రాగానే స్టార్ట్ చేద్దామనేసి అనుకున్నాం. బేసిక్గా అయితే 3 to 5 మధ్యలో చేయమని అన్నారనమాట, అంటే మంచి టైం అప్పుడే ఉంది అన్నారు. సో ఇంకా మేము కూడా అదే టైంలో చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఇంకా అందరు వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 4-5 అయిపోయింది. సో ఇంక అప్పుడు స్టార్ట్ చేసినాము. సో ఫస్ట్ నేనే స్టార్ట్ చేసిన, వాడికి బొట్టు పెట్టి ఇంకా 5 సార్లు తిప్పేసి చుట్టూ అట్లా భోగిపళ్ళు పోయాలన్నమాట. ఒక 4-5 టైమ్స్ పోసిన నేను. సో బేసిక్గా వాడు కూర్చుంటాడు అని నేను అనుకోలే. వాడు అసలు ఎంత మంచిగా కూర్చున్నాడంటే భోగిపళ్ళు మంచిగా పోపించుకున్నాడు. వాడికి సిగ్గేస్తుంది అనమాట, సిగ్గుపడుతుండు వాడు ఈ పువ్వులు అవన్నీ చూసి. దాంట్లో ఇంకా చాక్లెట్స్ కూడా వేసినాం కదా మేము, ఆ చాక్లెట్స్ కావాలంట, ఓపెన్ చేసి అని అంటుండు. సరే అని చెప్పి వేరే చాక్లెట్స్ తీసుకొచ్చి ఓపెన్ చేసిస్తే వాడికి వద్దంట, అవే చాక్లెట్స్ కావాలంట. ఇంకా చింటూ కూడా ఇక్కడ పోస్తున్నాడు, బ్లెస్ చేయమనంటే బ్లెస్ చేస్తుండే చింటూ. ఆ తర్వాత ఇంకా అత్తమ్మ, మామయ్య, మా మమ్మీ అందరు పోసినారు. వాడు చూడండి అసలు ఎంత హ్యాపీగా ఉన్నాడో. యూఎస్కి వచ్చిన తర్వాత పాపం అందరినీ మిస్ అవుతున్నాడు వాడు. చిన్నప్పుడు అంటే తెలియలేదు, ఇప్పుడు కొంచెం తెలుస్తుంది కదా వాడికి. సో అందరినీ మిస్ అవుతుండు పాపం. సో ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా వెళ్ళి రావాలి అని నాకు అనిపిస్తుంది. చూడాలి ఇంకా సిచ్యువేషన్స్ బట్టి. సో ఇక్కడ మమ్మీ కూడా పోసేసి
ఓకే 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 పసుపొట్టికి అయితే ఇంకా అందరికి తెలిసిందే కదా. తమలపాకు, పండ్లు, తర్వాత ఫ్లవరు, వక్క అండ్ కుంకుమ పసుపు ఇస్తారు. సో అవన్నీ పెట్టేసిన అనమాట. పెట్టేసి ఇంకా అందరికీ బొట్టు పెట్టి గంధం కూడా పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇచ్చేసిన అనమాట. సో జనరల్గా అయితే మా సైడ్ మమ్మీ డాడీకి మొక్కొద్దు అని చెప్పి అంటారు. కానీ నాకు తెలిసి అమ్మ నాన్నకే ఫస్ట్ మొక్కాలి అనేది నా ఫీలింగ్. బట్ మా సైడ్ అయితే అసలు ఒప్పుకోరు, కూతురు అల్లుడు అసలు మొక్కద్దు అని అంటారు. సో ఎనీవేస్ నేనైతే బ్లెస్సింగ్స్ తీసుకోవాలని అనుకున్నా. ఇక్కడ అందరూ పిన్ని వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు అండ్ మా మమ్మీ అందరికీ కూడా పసుపు బొట్టు ఇచ్చేసి వాళ్ళ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నా అనమాట. సో అట్లా భోగి సెలబ్రేషన్స్ ఎండ్ అయిపోయినాయి. సో అందరైతే మంచిగా ఎంజాయ్ చేసిండ్రు. ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 20-30 మంది అయినాం, మా కజిన్స్, మేము అందరూ. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఎట్లా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అందరు కలిసినట్టు కూడా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా అందరు వచ్చిండ్రు. సో మాకేందంటే ఇది అయిపోతే ఇంకా పోయి కైట్స్ ఎగరేద్దామని చెప్పేసి అనుకుని బట్ ఇంకా మాకు లేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి రోజు ఇంకా మధ్యాహ్నం 1 అయిపోయింది మేము టెర్రస్ ఎక్కేసరికి. కొంచెం హడావిడి ఉండే, ఎందుకంటే మేము అదే రోజు ట్రావెల్ చేస్తున్నాం యూఎస్కి, నైట్ ఫ్లైట్ అనమాట. కొన్ని ఇంకా తీసుకొచ్చేటివి అండ్ కొంచెం లగేజ్ అదంతా చూసుకోవాలి కాబట్టి లేట్ అయిపోయింది మాకు. మ్యాక్స్ ఒక 4 to 5 hours మేము కైట్స్ ఎగరేయగలుగుతాం అనుకున్నాము. సో అట్లా మంచిగా లంచ్ చేసేసుకొని ఇంకా టెర్రస్ ఎక్కేసినాం అనమాట. సో ఇంకా చింటుకైతే ఫుల్ ఇష్టము, చూస్తున్నారు కదా అసలు ఎట్లా చేస్తున్నాడో. అండ్ సుహాన్స్ కూడా ఎగరేసిండు ఫైనలీ. వాడు ఫస్ట్ టైం చూస్తున్నాడు అనమాట. కొంచెం ఎక్సైటెడ్గా ఉండేవాడు కైట్స్ని చూసుకుంటూ, జనాలను చూసుకుంటూ. అండ్ ఆబ్వియస్లీ మనం సాంగ్స్ అవన్నీ పెట్టుకుంటాం కదా అట్లా. అండ్ ఈ కైట్స్ కూడా లిటరల్గా 200-300 కైట్స్ తీసుకొచ్చిండ్రు ఎగరేద్దామని చెప్పి. బట్ మాకు భోగి రోజు కుదరలేదు అండ్ సంక్రాంతి రోజు కూడా కొన్ని గంటలు మాత్రమే ఎగరేసినాం అనమాట. బట్ హ్యాపీ, ఎందుకంటే ఇండియాలో సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి. యూఎస్లో అయితే కైట్స్ ఎగరేయడానికి ఉండదు కదా, సో అందుకని చెప్పి మేమైతే హ్యాపీ. కాకపోతే సుహాన్స్కి అదే రోజు కైట్ తగిలి కింద పడినాడు అనమాట. ఏదో దారం తగిలి కింద పడ్డాడు. అప్పుడు పాపం రక్తం బాగా వచ్చింది, ఫుల్ ఏడ్చిండు. అదొక్కటి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండే. బట్ మిగతా అంతా బాగైంది. అండ్ మా ఇండియా ట్రిప్ కూడా చాలా బాగైంది. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ యూఎస్లోనే వస్తాయి అన్నమాట. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి నాకు చెప్పండి కామెంట్లో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.